వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. మరి ఈ సోషల్ మీడియా యుగంలో వ్యూస్ కోసం, లైకుల కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతున్నారు కంటెంట్ క్రియేటర్లు. కాకపోతే మొన్నటికి మొన్న తునిలో పాప తప్పిపోయిన తర్వాత సోషల్ మీడియా పెట్టింది. కానీ ఇవాళ కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా ఇవాళ ఎందుకు చిన్నపిల్లలతో ఇటువంటి కంటెంట్ జనరేట్ చేస్తున్నారు వ్యూస్ కోసం అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఇవాళ మన ముందు ఉంటుంది. నిజంగా ఇప్పుడు నేను చూపించబోయే వీడియోలు కానీ లేదంటే ఆ కంటెంట్ క్రియేటర్లతో కానీ నాకేం కక్ష లేదు, లేదంటే పర్సనల్ గ్రడ్జెస్ అంతకన్నా లేదు. కాకపోతే ఒక సమాజం పట్ల బాధ్యతతో మరోవైపు ఇటువంటి అండర్ 18 పిల్లలు అంటే చిన్న పిల్లలు మరీ 10 ఏళ్ల లోపున్నటువంటి పిల్లలతోటి ఈ విధమైనటువంటి వల్గర్ కంటెంట్ క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్టు అన్న ఒక బాధ్యతతోటి ఇవాళ ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ముందుగానే నేను డిస్క్లైమర్ ఇస్తున్నా, ఇక్కడ చూపించే వీడియోలతో కానీ లేదంటే ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసినటువంటి క్రియేటర్లు కానీ ఎక్కడ బాధపడాల్సినటువంటి అవసరం. కాకపోతే మీరు కూడా కొంత బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. మరోవైపు ఖచ్చితంగా సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు కొంత సమాజం పట్ల బాధ్యత ఎరిగి ఉంటారు. కాబట్టి అటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే కనుక వీళ్ళకు ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ యొక్క అకౌంట్లు ఈ వీడియోలన్నీ కూడా డౌన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే సమాజం మొత్తం సైడ్ ట్రాక్ పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ ఖచ్చితంగా భావి భారత పౌరులుగా మన భారతదేశానికి అయ్యేది ఖచ్చితంగా ఇటువంటి పిల్లలే. ఇటువంటి పిల్లలు ఇవాళ పెడదారిన బట్టి బూతులు నేర్చుకొని సొంత తల్లిదండ్రులే పిల్లలకి బూతులను ఎంకరేజ్ చేస్తే ఇది నిజంగా సమాజం ప్రమాదకరమైనటువంటి దూరంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిజంగా మన ఇంట్లో కానీ లేకుంటే ఎవరింట్లో అయినా కూడా చిన్న చిన్న పిల్లల ముందు మనం బూతులు మాట్లాడడానికి భయపడతాం. మరోవైపు వాళ్ళు ఎక్కడ గ్రాస్ప్ చేసుకుంటారో అన్న ఒక భయం మన అందరిలో ఉంటుంది. యాజ్ ఎ పేరెంట్స్గా చాలా మందిలో ఉంటుంది. మరోవైపు సహజంగా ఎవరైనా పిల్లలు బూతులు మాట్లాడితే కూడా వాళ్ళని దండిస్తాం. అరే ఇవి కరెక్ట్ కాదు, ఇట్లా మీరు మాట్లాడకూడదు అని మనం చెప్తాం. అట్లా చెప్పాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా లేకుంటే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి తోటి చుట్టుముట్టినటువంటి వాళ్ళైనా కూడా ఇవాళ అటువంటి పరిస్థితిలో కాకుండా చిన్నపిల్లల్ని అభం శుభం తెలియదు, వాళ్ళ మైండ్స్ చాలా ప్యూర్గా ఫ్రెష్గా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఐడియాస్ ఏం ఉండవు, మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళని వీక్నెస్గా తీసుకొని వాళ్ళ యొక్క ఐడియాలజీని మనం ఈ విధమైనటువంటి ఐడియాలజీగా జనరేట్ చేసి క్రియేట్ చేసి ఇవాళ నిజంగా వాళ్ళ భవిష్యత్తుని ఒక ప్రశ్నలకి నెట్టేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో ఫేమ్ కోసం, వ్యూస్ కోసం, వైరల్ కావడం కోసం కొంతమంది ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈ యొక్క పోటీలో ఇప్పుడున్నటువంటి అత్యంత ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే చిన్నపిల్లలను కూడా ఇప్పుడు వివాదాస్పద కంటెంట్లోకి లాగడం, చిన్నపిల్లలతో బూతులు మాట్లాడించడం, అసభ్యకరమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడించడం, నవ్వుకోవటం, దాన్ని ఎంటర్టైన్మెంట్గా మలుచుకోవటం, వయసుకు మించినటువంటి విషయాలు వాళ్ళతో చెప్పించడం, హావభావాలు ఇమిటేట్ చేయించడం, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, ఇవన్నీ కేవలం ఎంటర్టైన్మెంట్ పేరుతో జరిగిపోతున్నటువంటి అతి పెద్ద ఒక మాఫియా లాగా తయారవుతోంది. నిజంగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలంటే చిన్నపిల్లలతోటి బూతులు మాట్లాడించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇటువంటి చిన్నపిల్లలతో బూతులు మాట్లాడిస్తే అవి వైరల్ అయితే ఇప్పుడు తర్వాత ఏమైంది, ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళి అతనితో ఆ పిల్లాడితో వాళ్ళ కుటుంబంతో ఇంటర్వ్యూ తీసుకోవటం, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం. అంటే ఇప్పుడు బూతులు మాట్లాడటం వల్ల నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాను, సెలబ్రిటీ స్టేటస్ నాకు వచ్చేసింది అని అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లోడు మానసికంగా ఫీల్ అవుతాడు. ఆ తోటి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, పిల్లలందరూ కూడా నిజమేనేమో, మనం కూడా ఇట్లా మాట్లాడాలేమో అని అనుకునే స్థాయికి దిగజారిపోతూ ఉన్నాం. ఇప్పుడు నేను ఈ పిల్లగాని వీడియో చూపిస్తా. ఈ పిల్లగాడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పిల్లగాడు. ఇతని పేరు నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఇతను మాట్లాడే బూతులు కూడా దయచేసి బీప్ వేయాలని నేను మా ఎడిటర్ కూడా చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఇటువంటి కంటెంట్ని మనం ప్లాట్ఫామ్లో కూడా పెట్టడం కరెక్ట్ కాదు. కాకపోతే ఈ పిల్లాడి గురించే మాట్లాడుతున్నా కాబట్టి చూపించక తప్పట్లేదు. కాబట్టి ఒకసారి ఈ పిల్లాడి వీడియోస్ ఒకసారి చూడండి. ఎట్లా సొంత తండ్రిని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తిట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చూడండి ఆ వీడియో. నేనేం తోలుకోవచ్చు, బండి తోలుకోసా, కారు గడిగా తెరిచిపెట్టిపోయి నల్ల పెట్టి కడిగినా కడగలేరా మీ డాడీ చెప్పు.
ఎట్లా మాట్లాడదా అన్నాను సరే పనుకుంటా కానీ అట్లా తెచ్చదు. సో చూశారు కదా, అంటే మనం నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి ఆ పిల్లాడు బూతులు మాట్లాడితే మాట్లాడదాం హెచ్చరించడం పోయి, సరే నిజంగా అతను ఎందుకు మాట్లాడాడు అనే అంశం పక్కన పెడదాం. మనం నేర్పించామా లేకుంటే వాటిని ఎంకరేజ్ చేయడం కూడా నేరమే కదా ఒక రకంగా చెప్పాలంటే. చిన్న పిల్లలతోటి అటువంటి బూతు కంటెంట్ క్రియేట్ చేసి బూతులు మాట్లాడాలని చెప్పి సొంత తండ్రితోటి కూడా ఆ విధంగా మాట్లాడిస్తున్నారు అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఎక్కువ కూడా చూపించదలుచుకోలేదు ఇటువంటివి. చెప్పు చెప్పు దిల్పసం తిన్నాను చెప్పు. నీళ్ళు పాటింది ఆయన చూడండి, మొత్తం ఇతనే ప్రాంప్టింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆ పిల్లాడికి వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడాలని ఇతను చెప్పిస్తూ ఉన్నాడు. వీళ్ళది కొమరెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి ఒక వాషింగ్ సెంటర్ ఉంది. అది ఎక్కడుందో నాకు తెలియదు, నేను పెద్దగా దాని మీద దృష్టి పెట్టదలుచుకోవాలి. కాకపోతే ఈ పిల్లాడిని ఈ విధంగా ఎందుకు తయారు చేస్తుంది? ఎందుకంటే సహజంగా చిన్నపిల్లల మైండ్ సెట్ మనస్తత్వం చాలా, అంటే వాళ్ళ మానసిక స్థితి చాలా, అంటే వాళ్ళకి అంతగా ఏం తెలియదు. వాళ్ళ తెలియని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇక ఏదో ఒకసారి బూతులు మాట్లాడితే వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి అని సబ్స్క్రైబర్లు లైకులు పెంచుకోవడం కోసం పదే పదే ఇటువంటి బూతులు పిల్లలతో మాట్లాడించి ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరం నిజంగా. సొంత తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇటువంటి పిల్లల్ని ఈ విధంగా బూతులు మాట్లాడడాన్ని ఎంకరేజ్ చేయటం, తర్వాత ఇంటర్వ్యూలో ఏదో పెద్ద గొప్పగా చెప్పుకొని ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూలో మా పిల్లాడు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటాడు అని, నిజంగా బూతులు గ్రాస్ప్ చేసుకుంటాడని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా దండం పెట్టాలా. నేర్చుకున్నాడు ఈ బూతులన్నీ. పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఎవ్వరు ఒక్క మాట అన్నా అప్పుడే క్యాచ్ చేస్తారు. వాళ్ళు నిజంగా పిల్లలు ఏదైనా గ్రాస్ప్ చేసుకుంటారు. మంచి చెడు రెండు ఉంటాయి. మనం మంచిని ప్రోత్సహించాలా, మంచి గ్రాస్ప్ చేసుకొని పిల్లలు నేర్పాలా. అటువంటిది పోయి చెడుని గ్రాస్ప్ చేసుకుంటున్నాడు అని చెప్పి మనం ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళని సెలబ్రిటీ స్టేటస్లో పెడుతున్నాము అంటే కొద్ది కాలం పోయిన తర్వాత ఏమవుతుందంటే ఇవాళ ఇంటర్వ్యూలో అయినాయి, రేపు పొద్దునే జబర్దస్త్కి వస్తారు, తర్వాత సినిమాల్లోకి అవకాశాలు వస్తాయి, లాస్ట్కి సమాజంలో ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక సెలబ్రిటీగా తయారవుతారు వీళ్ళందరూ కూడా. ఇది ఆ పిల్లాడి సంస్కృతి. మనం చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి ఎటువంటి సంస్కృతి నేర్పాలా? ఇటువంటి బూతుల మాటలు, బూతు సంస్కృతి మనం నేర్పాలా? మనకి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవేనా? సమాజం ఏ విధంగా పెడదోరణ పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక శ్రీశైలం పులి అన్న ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లో ఈ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత ఈ కంటెంట్ని, ఈ యొక్క వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అని వాటిని డౌన్లోడ్ చేసుకొని కొన్ని పదుల సంఖ్యలో ఇన్స్టా పేజీల్లో ఈ వీడియోలు అప్లోడ్ అవుతా ఉన్నాయి. మరి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒకరిని చూసి, అంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటున్నట్టుగా ఇతని పేరు కూడా పులేనే పెట్టుకున్నారు. శ్రీశైలం నల్లమల పులోసం ఏదో చెప్తా ఉన్నారు. డాన్ అంటా ఉన్నారు, జూనియర్ డాన్ అంటా ఉన్నారు. సరే, డిఫరెంట్ పేర్లతో పిలుచుకోవచ్చు, ముద్దుగా పిలుచుకోవచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్ పేరు చెప్పి ఇటువంటి బూతులు మాట్లాడటం అనేది నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి సమాజం. నిజంగా అసలు ఇటువంటి వాటికి ఎందుకు వ్యూస్ వస్తున్నాయో నాకు అర్థం కావట్లా. నిజంగా ఇటువంటి కంటెంట్ని ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ రిపోర్ట్ కొట్టాలి. చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చైల్డ్ అబ్యూస్ కంటెంట్ కింద రిపోర్ట్ చేయాలి. అది యూట్యూబ్ అయినా ఎక్కడ మెటా ప్లాట్ఫామ్స్ కైనా. అది వదిలిపెట్టి మనం వ్యూస్ వచ్చేటట్టుగా వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టుగా లైకులు కొట్టి, షేర్లు కొట్టి, మళ్ళీ ఇంకా వేరే పేజీల్లో అప్లోడ్ చేస్తున్నాము ఈ కంటెంట్ అంటే, ఇక మనం ఎట్లా తయారవుతున్నాం చూడండి. అంటే ఎంత ప్రమాదకరంగా సోషల్ మీడియా పోతా ఉంది వాళ్ళు అర్థమవుతా ఉంది. ఇది చూడండి, శివ స్టూడియోస్ అని ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ శివ చౌదరి, ఆయన చేసినటువంటి ఒక పిల్లోడు కాదు చిచ్చర పిడుగు, ఈ బుడ్డోడు మాటలు వింటే అన్న థంబ్నెయిల్ ఇంటర్వ్యూ చూస్తే, నిజంగా దాన్ని రీల్స్ సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతాం చూస్తుంటే, నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనం మంచి చెప్తాం. నిజంగా ఇతన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం, పిల్లాన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఎంకరేజ్ చేస్తున్నటువంటి పక్కన వయసుకు వచ్చినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, లేకుంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ శివాని కానీ మనం నిజంగా ఎందుకు చేయాలి ఇంటర్వ్యూ? అతను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? బూతులు తిట్టడానికి ఎంకరేజ్ చేయాలా? చిచ్చరపిడుగు ఎందులో? పిల్లాడు కాదు చిచ్చరపిడుగు, కానీ చిచ్చరపిడుగు ఎందులో? చెస్లో ఛాంపియన్ అయ్యిందా? లేదంటే ఇంకేమన్నా గోల్డ్ మెడల్ సంపాదించిండా? లేకుంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏమన్నా వేరే పిల్లలతో పోలిస్తే ఇంకా అద్భుతంగా ఏమన్నా చెప్తున్నాడా? లేదంటే ఈయన ఇంటర్వ్యూలోనే ఒక ఇంటర్వ్యూ ఉంది, చిన్న పిల్లలు 10, 15, 20 ఏళ్ళ పిల్లలు లోపు ఉన్నటువంటి వాళ్ళు కరళీ పట్టి అని చెప్పేసి అని కేరళలో అద్భుతమైనటువంటి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది.
మరి అటువంటి సెల్ఫ్ డిఫెన్స్ లో ఏమన్నా ఈయన ప్రావీణ్యం పొందిండా? మరి ఎక్కడ చిచ్చరపీడిగా అయిండు? ఎందులో చిచ్చరపీడిగా అయిండు? బూతులు మాట్లాడితే చిచ్చరపీడిగా అయితే దాన్ని ఇంటర్వ్యూ తీసుకొని ఇవాళ సమాజం మీద ఎంతవరకు రుద్దాల్సినటువంటి అవసరం ఉంది? ఇవాళ ఇటువంటి వాళ్ళ మీద చిన్నపిల్లలకు సంబంధించి ఇటువంటి కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఛానల్స్ సంబంధించినటువంటి వీడియోలను కూడా ఖచ్చితంగా ఇవాళ పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ కల్చర్ పెరిగిపోతే ఇవాళ ఇప్పటికే అండర్-16 ఉన్నటువంటి వాళ్ళని సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ దిశగా నడుస్తూ ఉంది. ఇవాళ మన తెలంగాణలో కూడా అటువంటి అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సజ్జనార్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ఇటువంటి సోషల్ మీడియా కంటెంట్ మీద. ఇదేదో ఎవరో కంప్లైంట్ ఇస్తే కాదు, ఇటువంటి వీడియోల మీద ఖచ్చితంగా పోలీసులు కూడా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూడండి ఏం మాట్లాడతారు. ఇంకా డాడీ ఎందుకు తిడుతున్నావు? నన్ను బ్లాక్ ఏ ఉండేసి కూసో. ఎవరైనా డాడీని ఎందుకు తిడుతున్నావు అనేది ఒక ప్రశ్న. డాడీని ఎందుకు తిడుతున్నావు అనేది ఒక ప్రశ్న. అదొక ఇంటర్వ్యూ. మనం చూసి లైక్లు కొట్టి షేర్లు కొట్టి మనం దానికి ఎంకరేజ్ చేయాలి. ఇది ఇంటర్వ్యూ. చూడండి, అతను అక్కడ శివ కూర్చొని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసే చిన్నపిల్లలందరూ కూడా ఏం నేర్చుకుంటారు? ఇతను ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, సెలబ్రిటీ అయ్యాడు అంటే ఆ చుట్టుముట్టినటువంటి పిల్లలందరూ ఏమనుకుంటారు? ఇంత సెలబ్రిటీ అయిపోయాడని ఊర్లో పెద్ద టాక్ అవుతుంది. ఆ పిల్లలు కూడా మేము కూడా ఇట్లే ఉండాలేమో నేర్చుకోవాలి. చూడండి, ఆల్రెడీ వీడియోలు తీస్తున్నటువంటి పరిస్థితి. ఆ పిల్లాడు స్టెప్పులు వేసి డాన్స్ వేసి బూతులు మాట్లాడుతూ ఉంటే వీడియోలు తీస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పిల్లలందరూ కూడా. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా మేము కూడా ఇట్లుంటే ఇంత భారీ స్థాయిలో మమ్మల్ని కూడా ఇంటర్వ్యూలు ఎవడన్నా చేస్తాడేమో వచ్చి అని అనుకోరా? వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఫిక్స్ కాదా? అవసరమా ఇది బూత్ మాటలు తిట్టడం? అంటే పోలీసు వాళ్ళు పంపించారు వీళ్ళని అరెస్ట్ చేయమని. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంట, మీ డాడీని తిడుతున్నావు అంట, ఇగో ఈ అన్నం తిడుతున్నావు అంట. నన్ను అయితే కొడతాడు, తిడతాడు. ఇలా డాడీ నేత మనం ఇలా డాడీ వల్లనే బూత్ మాటలు మాట్లాడాలి. వాళ్ళ డాడీని జైలు వేసేద్దాం, ఓకేనా? మరి డాడీని జైలు వేస్తాం, మీ డాడీని పోలీస్ స్టేషన్ వేసేసి జైల్లో పెట్టేస్తాం. చూడండి, అతనికి ఏం తెలియదు, అమాయకుడు. పోలీసులు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని పంపించండి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ బర్రెని తీసుకొచ్చి పొడిపించండి అన్నట్టు. అంటే ఎంత వైల్డ్గా పిల్లల్ని తయారు చేస్తున్నారు చూడండి. సోషల్ మీడియా యుగంలో ఇవాళ వ్యూస్ కోసం పిల్లల్ని వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎదుగుతున్నటువంటి వయసు అక్కడ పొడిపించండి, చంపించండి, ఇటువంటి మైండ్ సెట్ని క్రియేట్ చేస్తున్నాం. బూతులు తిట్టించటం, సొంత పేరెంట్సే ఎంకరేజ్ చేయటం. ఇక ఈ కంటెంట్ని ఎంతమంది పిల్లలు ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తారు తెలుసా? ఇది చూడండి, శ్రీకాంత్ అండ్ దీజ్ రామ్ కేఎస్పిటి 93,300 లైకులు, 827 రీషేర్లు. అంటే ఈ వీడియో ఇటువంటి వీడియోలు ఎన్ని వైరల్ అవుతున్నాయి చూడండి. ఇంకా చూపిస్తాం మీకు. చూడండి టీటా మషు K5561 షేర్ చేయి మామ 157K అంటే 1,57,000 షేర్లు అయినాయి. 1,24,000 లైకులు వచ్చినాయి. అంటే ఎంత వైరల్ అవుతుందో లెక్కేసుకోండి ఇక మీరు. తర్వాత శేఖర్ చెకిలం అంట, ఇదొక పేజ్. దీంట్లో కూడా అంతే, 15,000 లైకులు, 154 రీషేర్లు, 1397 షేర్స్ అయినాయి. ఇదంతా మొత్తం ఇన్స్టాగ్రామ్ బేస్డ్గా నడుస్తోంది. ఇక అట్లాగే ఇటువంటి వల్గర్ కంటెంట్, దూడల్ని, బర్రెల్ని, మేకల్ని ఇవి పెట్టి వాటితో కంటెంట్ క్రియేట్ చేసి ఆ వీడియోలను మళ్ళీ ఇంకోరు యాక్ట్ ఇంట్రోవర్ట్ అంట, వాళ్ళు మళ్ళీ అంటే ఆ వీడియో ప్లే చేసుకోవాలా, కింద వీళ్ళు నవ్వుకోవాలా, మళ్ళీ వీడు ముఖం కనబడి కూడా మాస్క్ పెట్టుకుంటాడు. మరి ఈ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోదామని ఇదంతా కూడా. ఇది ఇంకొకటి మహేష్ ముదిరాజ్, ఇదొక పేజ్. ఈ పేజ్లో కూడా సేమ్ ఇటువంటి ఆడి వీడియోలే, ఆ పిల్లగాడి వీడియోలే. 11.2K షేర్స్, 34.8K లైకులు. చూడండి, ఇంకా చూపిస్తా. డీకే నిఖిల్ 30.6 లైకులు, 29.4 షేర్లు. ఇక్కడ
అరే బంటి అని ఆ పిల్లాడితో కామెడీ చేసి నవ్వుకునేటువంటి దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసిన. శివ స్టూడియోస్, శివ చౌదరి అఫిషియల్, యాంకర్ శివ చౌదరి 369 3 అకౌంట్లో పెట్టి ఇవాళ పబ్లిక్ ఇటువంటి వల్గర్ కంటెంట్, చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ని పుష్ చేస్తున్నటువంటి పరిస్థితి మన సమాజం మీదకి, ఇంజెక్ట్ చేస్తున్నారు సమాజం మీదకి. ఇక ఒక లేడీ మామ్ డాడీ 4 అని కావలి రేణుక అనే ఒక లేడీ 2 పేజీల్లో కూడా వాళ్ళ సేమ్ ఆ కంటెంట్ ఏదైతే మెయిన్ బేసిక్ అకౌంట్ శ్రీశైలం పులి అని, శ్రీశైలం పులి అనే పేజీలో నుంచి డౌన్లోడ్ చేసి రీమిక్స్లు చేసి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకోవాలి. ఇక ఇంకా కూడా చూపిస్తాం మీకు, ఇది అసలైనటువంటి అకౌంట్ శ్రీశైలం పులి. ఇందాక ఎవరైతే ఆ పిల్లగాడితో పాటు మాట్లాడించినటువంటి అతను ఉన్నాడో అతను అకౌంట్ ఇది. అతను కేవలం ఈ పిల్లగాడి వీడియోల మీద ఇన్స్టాగ్రామ్ లో బేస్ అయ్యిండు. ఇప్పుడు అతను ఏదన్నా సెలబ్రిటీ స్టేటస్ అతనికి వచ్చినా లేకుంటే ఈ పిల్లగాడికి వచ్చినా అతను నాకు తెలిసి ఆ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా బంధువులే అనుకుంటున్నాను నేను. ఇక ఈ అకౌంట్ ఉంది తీటా మాషు అన్న ఒక అకౌంట్ లో కేవలం ఆ పిల్లోడు మాట్లాడినటువంటి బూతుల్ని మాత్రమే ఎడిట్ చేసి కట్ చేసి ఈ అకౌంట్ లో అప్లోడ్ చేసి ఇతను నవ్వుతున్నటువంటి వీడియో, ఈ వీడియో చూపిస్తా చూడండి. వీడియో ఎవడు కొడుకు అంటే షేర్ బటన్ లో క్లిక్ చేయని, ఎవడైతే థాట్ వస్తాడో వాని కొడుకు వానికైతే ఈ వీడియో షేర్ చేయండి. అంతే, ఆ పిల్లోడు హావభావాలు ఆ బూతులు వేయాలా, మీరు షేర్ చేయండి అని చెప్పాలా. అంటే ఈ పిల్లాడు ఏమైపోయినా పర్లా. ఇక్కడ నిజంగా పిల్లల మానసిక పరిస్థితి నిజంగా ఎదుగుతున్నటువంటి వయసులో మరి వాళ్ళని మనం ఏ విధంగా తయారు చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని వారి భవిష్యత్తు పైన ప్రభావం చూపుతున్న విషయాన్ని వీళ్ళందరూ మర్చిపోతూ ఉన్నారు. అట్లాంటి పిల్లలతో బూతులు మాట్లాడించి నవ్వుకునేటట్టుగా చేసి మనం నవ్వుకొని ఒక ఎంటర్టైన్మెంట్ జానర్లోకి తీసుకొచ్చి వాళ్ళని ఏదో పెద్ద ఎంటర్టైన్మెంట్ క్రియేటర్స్ లాగా తయారు చేసి వైరల్ కంటెంట్ తయారు చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇంత కూడా. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఏంటంటే యూట్యూబ్ కానీ లేకుంటే సోషల్ మీడియా అకౌంట్స్లో ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి వేదికల పైన కూడా స్పష్టంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. మరి ఆ కమ్యూనిటీ గైడ్ లైన్స్లో మైనర్లకు సంబంధించినటువంటి భద్రత ఉంటుంది, పిల్లలకు సంబంధించినటువంటి గౌరవం ఉంటుంది, వాళ్ళకు సంబంధించినటువంటి మానసిక ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని స్ట్రింజెంట్ గైడ్ లైన్స్, నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఉల్లంఘించి మేము ఇష్టం వచ్చినట్టుగా చిన్నపిల్లలతో బూతులు మాట్లాడి సమాజంలో రుద్దుతాము అంటే మరి అట్లాంటప్పుడు అండర్ 18 పిల్లల్ని ఉపయోగించి అసభ్యకరమైన లేదంటే కనుక ఇట్లా అనుచితమైనటువంటి కంటెంట్ తయారు చేసి మరి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి కంటెంట్ వైలేషన్స్ చేసినట్టుగానే వాళ్ళు ఖచ్చితంగా గైడ్ లైన్స్ని వైలేట్ చేసినట్టుగా, మరి ఖచ్చితంగా వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్ల కోసమో లేకుంటే అక్కడ వచ్చే రెవెన్యూల కోసమో లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తి బయట పబ్లిసిటీ చేసుకొని ప్రైవేట్ కార్యక్రమాలు చేయటం, చిన్నపిల్లల యొక్క అమాయకత్వాన్ని ఉపయోగించుకోవడం సరైనదేనా అన్న ప్రశ్న ఇక్కడ ఈ వీడియోలు చూస్తే మనకి రైజ్ అవుతా ఉంది. నిజంగా ఒక వీడియో వైరల్ కావచ్చు, కానీ ఆ వీడియో వల్ల పిల్లల పైన పడే మానసిక ప్రభావం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇవాళ ఇంతమంది షేర్లు కొట్టండి అంటే నిజంగా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు, అక్కడ వీడియో క్రియేటర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆఖరికి ఆ శివ లాంటి వాళ్ళు కూడా పోయి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని పెద్దగా సెలబ్రిటీలుగా క్రియేట్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు అంటే మరి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? నిజంగా మనకుండద్దు ఆ బాధ్యత. ఇవాళ వాళ్ళు తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తారో మనకు పక్కన పెడదాం. కాకపోతే ఆ బూతులు వైరల్ అయిన తర్వాత అటువంటి వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయటం వల్ల మనం ఎటువంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాము, మనం సమాజం పట్ల మనకు బాధ్యత లేదా? రియల్గా మనం నిజంగా ఆ యొక్క ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇంకా బాధాకరమైన విషయం, నిజంగా శివ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఇప్పుడు ఆ పిల్లలతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు అంటే నిజంగా పెద్దలు అడిగే ప్రశ్నలను కూడా పిల్లల్ని అడుగుతున్నారు. బూతులు ఎందుకు తిడుతున్నారు, తల్లిదండ్రులు ఎందుకు తిడుతున్నావు నువ్వు బూతులను అడిగి, వాళ్ళ యొక్క వయసుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ప్రశ్నలు అడిగి ఇట్లా చేయటం నిజంగా కంటెంట్ క్రియేటర్సా లేకుంటే జర్నలిజమా లేకుంటే ఇది నిజంగా ఎంటర్టైన్మెంట్ వింగ్లో ఇది నిజంగా వినోదం కిందకి వస్తుందా లేకుంటే బాధ్యతా రాహిత్యమా అనే ప్రశ్నలు ఇక్కడ రైజ్ అవుతా ఉన్నాయి. నిజంగా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకు అంటే వారు తమ హక్కులను కాపాడుకోలేరు. పెద్దలే నిజంగా వాళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకు రక్షణగా నిలవాల్సినటువంటి జవాబుదారితనం కూడా మనదే. అందుకే ఇప్పుడు ప్రశ్న అంతా ఒకటి, అండర్ 18 పిల్లలను ఇట్లా బూతులు, అసభ్యకరమైనటువంటి కంటెంట్, వివాదాస్పదమైనటువంటి కంటెంట్ ఇంటర్వ్యూల వల్ల ఏంటి ఉపయోగం? మీకు ఇవాళ వ్యూస్ వస్తాయి, కానీ సమాజంలో ఆ పిల్లల యొక్క మానసిక స్థితి కానీ లేకుంటే ఆ ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఇంకా ఎంతమంది పిల్లలు నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? అంటే ఇట్లా బూతులు మాట్లాడలేమో ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఇవాళ? ఎందుకంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫోన్లు వాడుతున్నారు. వైరల్ కావడం ముఖ్యం కాదు, ఇక్కడ పిల్లల భవిష్యత్తు కూడా చాలా ముఖ్యం. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సమాజం పట్ల బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా పోలీసులు కూడా ఈ అకౌంట్ల మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ యొక్క
వీడియోలన్నింటినీ కూడా ఖచ్చితంగా డౌన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసులు కూడా కొంత సీరియస్గా కొంత ఇన్వాల్వ్ కావాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కంటెంట్ దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. సో ఇటువంటి కంటెంట్ క్రియేటర్లకు మీరేం చెప్తారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.